నీట్ వివాదాల కారణంగా ఇవాళ దేశవ్యాప్తంగా జరగాల్సిన నీట్ పీజీ 2024 పరీక్ష వాయిదా పడింది. ఎన్టీఏపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో నీట్ పీజీ పరీక్షను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపింది. ఈ వ్యవహారంపై రంగంలోకి దిగిన సీబీఐ అధికారుల దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు నీట్ నిర్వహణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ఎన్టీఏ డీజీ సుబోధ్ కుమార్ పై వేటు పడింది. అతని స్థానంలో ఎన్టీఏ డీజీగా రిటైర్డ్ ఐఏఎస్ ప్రదీప్ కు అదనపు బాధ్యతలు అప్పగించింది. నీట్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనమైంది. విద్యార్థులు, విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో రాజకీయ దుమారం రేగింది. దీంతో ముందు జాగ్రత్తగా నీట్ పీజీ పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది మోదీ సర్కార్. అలాగే ఎన్టీఏ నీట్ వివాదాల కారణంగా ఇవాళ దేశవ్యాప్తంగా జరగాల్సిన నీట్ పీజీ 2024 పరీక్ష వాయిదా పడింది. ఎన్టీఏపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో నీట్ పీజీ పరీక్షను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపింది. ఈ వ్యవహారంపై రంగంలోకి దిగిన సీబీఐ అధికారుల దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు నీట్ నిర్వహణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ఎన్టీఏ డీజీ సుబోధ్ కుమార్ పై వేటు పడింది. అతని స్థానంలో ఎన్టీఏ డీజీగా రిటైర్డ్ ఐఏఎస్ ప్రదీప్ కు అదనపు బాధ్యతలు అప్పగించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్లో అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ లక్ష్మి, దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో జరిగే నీట్, అదేవిధంగా యూజీసీ నెట్ లాంటి పరీక్షలపై పేపర్ లీక్ అనే వివాదం తలెత్తడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో అటు విద్యార్థులకు భరోసా కల్పించే విధంగా కేంద్ర విద్యాశాఖ కొన్ని సమూల మార్పులు తీసుకొస్తున్నాయి. ఇప్పటికే పేపర్ లీక్ అంశానికి సంబంధించి నిన్న సిబిఐకి ఆ కేసుని ట్రాన్స్ఫర్ చేసింది. ఇక ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దాదాపు 1 కోటి మంది పైగా ప్రతి ఏడాది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షలు నిర్వహిస్తుంది, అన్ని పోటీ పరీక్షలు అనేటివి. దానికి సంబంధించిన డైరెక్టర్ జనరల్ ఆ పోస్ట్ లో ఉన్న వారిని తప్పించి కొత్తగా ప్రదీప్ సింగ్ ని కూడా రిటైర్డ్ ఐఏఎస్ ని దానికి ఆ పదవి ఇచ్చింది. ఇక ఈ రోజు జరగాల్సిన పీజీ నీట్ పరీక్షను కూడా వాయిదా వేసింది. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని కూడా చెప్పింది. ముఖ్యంగా ఇప్పటికే ఈ పేపర్ లీక్ అనే అంశాల మీద కేంద్ర విద్యాశాఖ ఒక హై లెవెల్ కమిటీని వేసింది. మాజీ ఇస్రో చైర్మన్ డాక్టర్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో ఈ హై లెవెల్ కమిటీ మొత్తం సమూల పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా టెక్నాలజీని ఏ విధంగా వాడాలి, వీటన్నిటి మీద అధ్యయనం చేసి ఒక 2 నెలల్లో కేంద్ర విద్యాశాఖకి ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకొని పరీక్ష విధానంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ గ్యాప్ లో జరగాల్సిన పరీక్షలు ఏవైనా, ఈ 2 నెలల్లో జరగాల్సిన పరీక్షల మీద కొంత ఆలోచిస్తూ కేంద్ర విద్యాశాఖ అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు జరగాల్సిన పేపర్ ని కూడా వాయిదా, ఈ రోజు జరగాల్సిన ఎగ్జామ్ ని కూడా వాయిదా వేసింది. ఇక రాబోయే రోజుల్లో రాబోయే రోజు జరిగే ఎగ్జామ్ల మీద కూడా మరికొంత క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అంటే ఒక 2 నెలల తర్వాత ఒక పూర్తి రిపోర్టు వచ్చిన తర్వాత ఒక చేర్పులు ఏదైనా చేసి మనము పరీక్షలను మళ్ళీ నిర్వహించాలనే ఆలోచనలో మన కేంద్ర విద్యాశాఖ ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఈ 2 నెలల గ్యాప్ లో ఏవైనా పరీక్షలు ఉంటే వాటిని ఆ తర్వాత పెట్టడం పైన కూడా ఆలోచనలు చేస్తుంది లక్ష్మి. మొత్తానికైతే అటు డైరెక్టర్ ని మార్చడం, అదేవిధంగా కొత్తగా హై లెవెల్ కమిటీ వేయడం, ఆ కేసును సిబిఐకి అప్పగించడం, ఇలా కొన్ని పరిణామాలతోటి విద్యార్థులకి భరోసా కల్పించే లాంటి ప్రయత్నాలు కేంద్ర విద్యాశాఖ నుంచి వస్తున్నాయి. దీంతో కొన్ని చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ మరికొన్ని చోట్ల కొంత సమన్వయం పాటిస్తున్నారు. మొత్తానికైతే ప్రతి ఏడాది 1 కోటి మంది పైగా పరీక్షలు ఎన్టీఏ నిర్వహిస్తుంది. అయితే ఈసారి మాత్రం దాదాపు ఇప్పటివరకే 70 లక్షల మందికి కూడా ఎన్టీఏ పరీక్షలు నిర్వహించింది. కానీ కొన్ని పేపర్ లీక్ అనే అంశం వెలుగులోకి రావడంతో ఎన్టీఏ మీద భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక ఎన్టీఏలో కూడా మార్పులు, అదేవిధంగా విద్యాశాఖలో నిర్వహించే పరీక్షల నిర్వహణలో కూడా మార్పులు, ఇవన్నీ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో విద్యార్థులు కూడా ఈ
మళ్ళీ కేంద్ర విద్యాశాఖను నమ్మే పరిస్థితి కూడా ఉంటుంది. మొత్తానికైతే అటు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలకు పులి స్టాప్ పెట్టే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం మనకి చేస్తున్నట్టు కూడా ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. లక్ష్మి. రైట్ విశాల్, థ్యాంక్ యూ.